అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటలే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతిక్షణం. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడొచ్చాడే. ఏ గంధము గట్రా పోయండే, విందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్టకట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి ఇట్టా కవ్విస్తూ ఉంటే, ఎటు తప్పుకుంటా చెప్పండే. సోగాడే చిన్ని నాయన, ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన, వీడు సిగ్గులెక్కడెట్టినాడు సోగాడు. సోగాడు టమ్ టమ్ పర్ టమ్ 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 పర్ టమ్ 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 పర్ టమ్ 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 పర్ టమ్ 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 టమ్. ఏయ్ నీ తాత టెంపర్, నీ భయ్య టెంపర్, బాబాయ్ టెంపర్, నువ్వింకా టెంపర్. नाच 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 नाच, हाँ सबको पटा ले, सबको बचा ले. नाच 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 नाच. నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ భయ్య టెంపర్, మీరంతా టెంపర్. కండల్ అందాల పాపి కొండల్, అరబింటర్లోను వేడెక్కి నమస్కారం, స్వాగతం సుస్వాగతం, హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీళ్లు బంగారం కాను, పార్ట్ బై విజయలక్ష్మి డీర్మెంట్ పగళ్ళు, వైభవ్ జ్యువెలర్స్, సెంట్రోప్లెక్స్ డిటర్జెంట్ సోప్. చూసేసారు కదా, నాకంటే ముగ్గురు బ్యూటిఫుల్ సింగర్స్ వచ్చేసి సూపర్ డూపర్ గా పాటలు పాడేసి మీ అందరినీ ఎంటర్టైన్ కూడా చేసేసారు. సో ఇంట్రొడక్షన్ ఇలా ఉంటే రాను రాను ఇంకా ఏం జరుగుతుందో తెలియాలంటే వాళ్ళకి మేము ముందు పద్ధతిగా ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలుసు కదా. పెళ్లిపట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి బ్యూటిఫుల్ సారీ. నీ జిమ్మాడానా నీ సావుగాని. ఉమా నేహా గారి నంబర్ ఇచ్చేస్తే మేము ఆవిడకి ఫోన్ చేసి ఆవిడని బుక్ చేసుకుంటాం. రియల్ లైఫ్ లో ఎవరి కోసమైనా
లైవ్ గా ఒక అబ్బాయికి డెడికేట్ చేస్తూ అంత scene లేదు. మా యామినికి ఎంత మంది పెద్ద లిస్ట్ తీస్తుంది బయట బూల్స్ కర్ర ఉంటాయి అండి మమతల తల్లి ఒడి బాహుబలి సింగర్స్ వచ్చేసారు కాబట్టి వీళ్ళకి పరిచయాలు అవసరం లేదు, కానీ వాళ్ళ లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది ఏమేమి నడుస్తున్నాయో తెలుసుకోవాలంటే వీళ్ళతో మాట్లాడేసేయాలి. సో నువ్వు మనిషివా? మనీషా? మనిషినే. నీకు ఎందుకు ఈ మనీషా అని పేరు పెట్టాలనిపించింది కావచ్చు మీ మమ్మీ డాడీకి? మేబీ మనీషా కోయిరాలా. నీకు ముక్కు మీద పుట్టుమచ్చ, నాకు ముక్కు మీద పుట్టుమచ్చ, Same ఇద్దరికి కోపం చాలా ఎక్కువ కదా. అంత లేదులేనా. ముక్కు మీద కోపం ఉంది అని అంటారు పుట్టుమచ్చ ఉంటే. తెలుసు. So నువ్వు కూడా నాలుగే గాయ 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 అరచేస్తావా? అసలు కాదు. అరవా? Exact opposite. అంటే మనం ఏమిటంటే జనాల ముందు చాలా సాఫ్ట్ గా ఇలా నటిస్తూ ఉంటాము, అదే ఒక్కసారి బెడ్రూమ్ లో కూడా అలానే ఉంటావు నువ్వు కూడా. ఒకసారి అను అను 1 2 3 గో. ఓకే, సో మనీషా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? యా, సో రీసెంట్ గా నేను లోకల్లో అరేరే ఎక్కడ పాడాను. ఓకే. అండ్ అందగాడ్లో సినిమా ఒక సాంగ్ కూడా పాడాను. అండ్ నౌ కొన్ని సాంగ్స్ వస్తున్నాయి, బట్ అవి పెద్ద మూవీస్ కాబట్టి ఐ డోంట్ నో. సో నీకు ఒకవేళ అతి త్వరలో ఒక చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా పెద్ద హీరో అండ్ చాలా పెద్ద హీరోయిన్ నుంచి ఒక వాళ్ళందరి కాంబినేషన్ లో నటించిన ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకో, నేను ఇచ్చాను అనుకో, తీసుకుంటా. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అసలు నీ ఎక్స్ప్రెషన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హలో హలో. హలో మనీషా గారు, చెప్పండి. ఖాళీగా ఉన్నారండి? ఖాళీగానే ఉన్నాను. ఖాళీగానే ఉన్నారనే ఫోన్ చేశానండి నేను మీకు. సో అదే మొన్న విన్నాము, పాట బాగుంది, పాడారు కదా మన పక్కా లోకల్. పక్కా లోకల్ కాదండి, నేను లోకల్. అది పక్కా లోకల్ కాదా? కాదండి, అది వేరే. పక్కా లోకల్ మీరు ఊరికే అలా బాల్కనీలో పాడుకుంటున్నప్పుడు విన్నామండి. సో అప్పుడు అనిపించింది మీకు ఒక మాట. ఎక్కడ ఉంటారండి? పీపా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. పీపా ప్రొడక్షన్ హౌస్. సో మీకు తెలుసు కదా, మన బర్నింగ్ స్టార్ అండ్ జనరేటర్ స్టార్ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాము. సో దాంట్లో మీరు ఒక అద్భుతమైన ఐటమ్ నంబర్ ని పాడాలి. ఓకే. సో మీరు ఓకే అని అంటే వెంటనే ఉమా నేహా గారి నంబర్ ఇచ్చేస్తే మేము ఆవిడకి ఫోన్ చేసి ఆవిడని బుక్ చేసుకుంటాం. సో నీ హాబీస్ ఏంటి మనీషా? సింగింగ్. ఒక సింగర్ ని నీ హాబీస్ ఏంటనంటే సింగింగ్ అని అన్నది అనుకో, ఎట్లుంటది అని అంటే సభ ముందుకెళ్ళి ఒకసారి నిల్చొని డాన్స్ చేయని అన్నట్టుంటది. రియల్ లైఫ్ లో ఎవరి కోసమైనా లైవ్ గా ఒక అబ్బాయికి డెడికేట్ చేస్తూ పాడాలి? సీన్ లేదు. అంత సీన్ లేదా? సీన్ కూడా లేడా నీ లైఫ్ లో? వెరీ బ్యాడ్. ఇప్పుడు చూడు మా యామినికి ఎంత మంది పెద్ద లిస్ట్ తీస్తుంది బయట. యామిని మంచిగురా? మంచిగున్నా. చిన్ని నాయన, చిన్న పిట్ట నాయన. చిన్న పిట్టనైనా? ఒక్క పిట్టనైనా? పిట్ట కాదు. ఇప్పుడు నాకు ఐ వాంట్ టు నో ద రీజన్, మీనింగ్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్. ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పిట్ట పిట్టలాడుతున్నావే అని ఎందుకంటాడు? గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. పిట్టలాడుతున్నావు అని అంటే ఎందుకంటారంటే మనం పిట్టల్ని ఎత్తుకుపోయేటోళ్ళలాగా కనిపిస్తే అప్పుడు పిట్టలాడుతున్నావు అని అంటారంట. అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను ఎట్లా చెప్పలేవు కాబట్టి ఏదో ఒకటి కవరింగ్ చప్పట్లు కొట్టు. ఈ రోజు కూడా మాక్సిమం బంగారం గెలుచుకోవాలి యామిని బంగారం. అండ్ ఇప్పుడు మాత్రం పిట్టలాడుతున్నా. ఉమ్మా నేహతో మాట్లాడదావా? ఉమ్మా నేహ,
ఎస్. ఏమమ్మా ఇంట్లో కూడా ఇట్లానే ఉంటావా మమ్మీతో? ఏ మమ్మీ నీ అమ్మ టెంపర్ డాడీ టెంపర్ అట్లుంటావా? అసలు సమస్య లేదు, చాలా ఇన్నోసెంట్. ఆ మమ్మీ నీ మమ్మీ టెంపర్, నీ డాడీ టెంపర్, మేము మన బాబాయ్ టెంపర్, మన కుక్క పిల్ల టెంపర్, అలా ఉంటావా? అలా అమ్మ అలా కాదమ్మా, అలా వెరీ నైస్. కొంచెం గారాబం ఎక్కువ. అతి త్వరలో మనం ఉమానేహా నుంచి వినబోయే హిట్ ఏమిటి ఏ సినిమాలో? గాడ్ ఓన్లీ నోస్. గాడ్ నోస్ అనే సినిమా ఎవరు హీరో? హీరో ఇంకా తెలియదు, ఇంకా టైటిల్ కూడా Budget finalize ఎక్కువ. అవ్వలేదు. ఓకే ఓకే. So, సో అతి ఇప్పటి త్వరలో వరకు ఉమానేహా చెప్పడానికి గాడ్ నోస్ అనే చిత్రంలో ఒక పాట పాడబోతుందని ఈ రోజు రివీల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు కూడా మాక్సిమం బంగారం గెలిచేసుకోవాలి. స్టార్ట్ Thank చేద్దాం. you. సో రౌండ్ నెంబర్ 1 ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ సింగర్స్. అబ్బా మీకైతే పండుగ ఫీస్ట్ ఈజీగా గెలిచేసుకుంటారని నాకు అనిపిస్తుంది. లెట్స్ సీ. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. పాటకు ప్రాణం పల్లవైతే చరణం దాని బారీ. సో ముందుగా మనీషా నీకు సంబంధించిన సాంగ్ ఏంటో చూసేద్దాం. సాంగ్ శీతాకాలం డాష్ కొంచెం కొంచెం చూస్తావే సూటిగా శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే గుచ్చయొచ్చుగా సూటిగా తాకే సూటిగా తాకే కాలులాగా సూటిగా తాకే సూపులతో గుచ్చి గుచ్చి వంపగా మరే ఓయ్. వారెవ్వా వాటే క్లూ. అయినగా నాకు అందలేదు చూడు ఎంత పిస్సా ఉన్నది. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలిలాగా కొంచెం పాడాను కదా. ఈ మధ్య కాలంలో కాలేజ్ స్టూడెంట్స్ బీటెక్ ఎంబీఏలు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఫట్ 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 వాడేస్తున్నారు. అంటే అది చదవడానికి రౌండ్ అని చెప్పిన ఫటాఫట్ వాడేసి తొందరగా అయిపోతుంది రౌండ్ 1. టీచర్. ఓకే ఓకే What not happening you see. But let's see if ఆమె పాడిన పదాలు కరెక్ట్ కాదో చూసేద్దాం. రైట్ ఆన్సర్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. సూర్యులాగా చూపులతోటి. ఓ వేసవి కాలం దా. సూపర్. సో యామిని నువ్వు కూడా స్కూల్ పిల్లల్లాగా దయచేసి అలా కాకుండా సింగిల్ టేక్ లో పాడాలి. ఓకే. పక్కన వాళ్ళకి హెల్ప్ చేసుడు కాదు. ఇప్పుడు నీ పాట ఇట్లా వాడతావు చూస్తాను నేను. Okay. ఆగు. ఓకే ఇప్పుడు యామిని పాట వేయండి. ఓ కళ్ళు. ఓ కళ్ళల్లో కళ్ళల్లో మైకం. ఓ కళ్ళల్లో కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే. ఓర చూప మళ్ళీ పాడు. 3, 2, 1 గో. కరెక్టే. ఓ కళ్ళలోన మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ చూసాను. ఓర చూపే చూసెనులే ఎదకి అదుపే తప్పింది ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి గల్లందయిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయిందే. కరెక్ట్ అయిందా లేదా? ఓర చూపు కరెక్టా కాదా? Wow! I'm so proud of you. That ఉమానేహా సాంగ్. జత కలిసి జత కలిసి జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే చల్లబడింది. అడుగులు రెండు జత కలిసి జనముక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరు కలాంటి వారు అచ్చుగుద్దినట్టు జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే
అడుగులు రెండు జత కలిసి జనముక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు ఇద్దరొకలాంటి ఇద్దరొకలాంటి ఇది రీమిక్స్. సూపర్. సో ఆవిడ పాడిన పాట కరెక్ట్ కాదా చూసేద్దాం. రైట్ ఆన్సర్స్. జత ఎవరైనా జత కావాలంటే మనిషిని తీసుకుంటారా? కమన్ మనిష. ఎవరైనా జత కావాలంటే మనిషిని తీసుకురా. జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుపోయినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఓకే గర్ల్స్, సో ఇప్పుడు మాత్రం మీరు పాటలు అయితే బాగానే పాడేసి రెండు గెలిచేసుకున్నారు. కానీ ఇప్పుడు టూరింగ్ టాకీస్ సినిమాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ రౌండ్ సూపర్ గా ఆడిస్తారు అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2, టూరింగ్ టాకీస్. సో మనీషా, నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి చిత్రాలు సినిమాలు ఎక్కువ చూస్తుంటావు? వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ వాచ్? ఆల్ మూవీస్, తెలుగు మూవీస్, హిందీ మూవీస్, అమెరికన్ తెలుగు మూవీస్, హిందీ మూవీస్, స్పానిష్ మూవీస్ అని ఇంకా అమ్మో నాకు ఏమేమో వచ్చేసింది సడన్ గా. అయ్యో. ఓకే, సో నీకు నచ్చిన హీరో ఎవరు అది చెప్పు. I like everyone, but I really like Vijay Devarkonda. విజయ్ దేవరకొండ. Yeah. సో Yes. విజయ్ దేవరకొండతో ప్రేమ వ్యవహారాలు చేస్తున్న సింగర్ మనీషా. అయిపోయింది. ఏంటి ఆ రియాక్షన్? ప్రపంచం మొత్తం చెప్పేసిన అదంతా పక్కన పెట్టేస్తే గానీ ఇప్పుడు ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ నువ్వు చెప్తే ఒక సింగర్ నోటి నుంచి వస్తుంది, ఎలా ఉంటుందో మాకు వినాలని ఉంది. కాబట్టి మంచి మంచి పవర్ఫుల్ డైలాగ్ ని పాట రూపంలో చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడప్పా నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే తేడా, మిగతాది అంత సేమ్ టు సేమ్. ఇది పాట రూపంలో పాడాలి. 3, 2, 1 go. చూడప్ప సిద్ధప్ప నీ బొందప్ప పాట రూపంలో పాడప్పా. పాట అంటే ఏదో ఓకే ఓకే బీట్ వేయండి బీట్ వేస్తారు వాళ్ళు. 3, 2, 1 go. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదప్ప, అది గట్టం మీసదప్ప, గీసుకుంటానప్ప, ననననప్ప. నేను మూసుకుంటానప్ప, మూసుకోకండి. స్టార్ట్ చేద్దామప్ప, ఫస్ట్ కాంబినేషన్ అప్ప, చూపించండి అప్ప. ఓకే, పూరి జగన్నాథ్ అండ్ చార్మి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో సత్యదేవ్, మన ఉమానేహ గారు పాడింది జ్యోతి లక్ష్మి. అవునా మనీషా గారు? జ్యోతి లక్ష్మి, జ్యోతి లక్ష్మి, I'm calling to the sweat. Let's see if Jyoti Lakshmi is the right answer. Answer? Perfect. Let's see what is the second combination. ఓకే నవీన్ చంద్ర అండ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, చెప్పండి. అండ్ అందాల రాక్షసి. ఆ? అందాల రాక్షసి. ఏంటి అందాల రాక్షసి. వినపడట్లేదు, అందాల రాక్షసి. గట్టిగా చెప్పు. అందాల రాక్షసి. ఆ శ్రీముఖి అని చెప్పొచ్చు కదా. అందాల రాక్షసి. ఏమిటది? శ్రీముఖి. ఆ అందాల రాక్షసట. చూద్దాం కరెక్టా కాదా. పర్ఫెక్ట్. ఒకవేళ నువ్వు చెప్పబోయే ఈ థర్డ్ కాంబినేషన్ కూడా కరెక్ట్ అయితే నువ్వు 4 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకొని గుడ్డుగల్ లాగా నిల్చొనే ఉంటావు. సో లెట్స్ సీ వాట్ ఇస్ ది లాస్ట్ కాంబినేషన్. దిల్ రాజు అండ్ మన సాయిధరం తేజ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో రెజినా కస్కాండ్రా. నిన్ను చూడగానే నా గుండెలో జీవితం. అది టైం అప్ అయిపోయిన తర్వాత చెప్పు. ముందన్నా పిల్ల నువ్వు లేని జీవితం కరెక్టా కాదు చూద్దాం.
ఎస్ ఓ షిట్ సుబ్రహ్మణ్యం 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 ముందే చెప్పాను, ఇప్పుడు నిన్ను కూడా సేల్ అమ్మేస్తాం మేము. ఓహో, 2 మాత్రమే కరెక్ట్ గా చెప్పినావు, 3వది కరెక్ట్ గా చెప్పాలి అంటే 2 నీకు 2 నాకు. దా జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. మాది డ్రాప్ బాక్స్ ది ఖాతా ఓపెన్ అయింది, 2 గ్రాములు వచ్చింది. ఇప్పుడు యామిని నువ్వు ఎంత ఇస్తుంది మేము చూస్తుంది, ఇప్పుడు నువ్వు చూస్తుంది అక్కడ. ఓకేనా? ఫస్ట్ కాంబినేషన్ మీరు వేస్తుంది. ఓకే, కృతి కర్బందా అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో మన త్రిష గారు కూడా ఉన్నారు. దిస్ ఐ నో తీన్ మార్ తీస్ మార్క్ తీన్ మారంట కొట్టు. తీన్ మార్ రైట్ ఆన్సర్. తీసా పిల్ల, 3 మార్ 3 సార్లు కొట్టుమని అంటుంది, కొట్టుండ్రి. ఓకేనా? ఓకే. అబ్బా, సరే గోల్డ్. సెకండ్ కాంబినేషన్ వివి వినాయక్ గారు అండ్ నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా, అండ్ అందులో అఖిల్ అఖిల్ ఉన్నాడు హీరో. పేరు అఖిల్, సినిమాలో హీరో పేరు అఖిలే. ఆన్సర్ చెప్పు. హీరో అఖిల్, ప్రొడ్యూసర్ నితిన్, డైరెక్టర్ వివి వినాయక్ గారు. రైట్ ఆన్సర్. నిన్ను చూసి 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 నన్ను నేనే మర్చిపోయానే. లాస్ట్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. వాట్ ఇస్ ద లాస్ట్ కాంబినేషన్? ఇది ఏం సినిమా? ఆ డైరెక్టర్ ఒక ఆయన డైరెక్టర్ సంపత్ నంది అండ్ ప్లీజ్. సంపత్ నంది, తమన్నా అండ్ రవితేజ. నేను క్లూ ఇద్దాం అనే లోపల టైం అయిపోయింది. బెంగాల్ టైగర్ చెప్పారు. ఇక్కడ రా. లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు. పాప పి సుశీల, మీరు ఏదైనా ఒక పాట పాడితే నాకు ఎందుకో సడన్ గా వినాలనిపిస్తుంది, నాకు మూడ్ వచ్చింది. మీ గురించి పాడతా. ఓకే, నా గురించి పాట పాడుతుందంట మన యామిని. ఎలాంటి అద్భుతమైన పాట పాడుతుందో చూసేద్దాము. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి. స్పాంటైనిటీ అసలు. కరెక్ట్ లైన్ పాడు. సాహోరే బాహుబలి జయ హారతిని. నాకు టెన్షన్ వస్తుంది, కింద పడిపోతుందేమో. ఉంటే నాకుండాలి తల్లి. భువనాలన్నీ జయ కొట్టాలి, గగనాలే ఛత్రం పట్టాలి. రుద్రస భద్ర సముద్రస రుద్రస భద్ర సముద్రస. సూపర్. సో ఇప్పుడు మన ఉమానేహ ఏం అద్భుతాలు చేస్తుంది, ఇందాకట్లాగే నా పరువు తీస్తుందా, ఇంకొకసారి చూద్దాము. సో ఫస్ట్ కాంబినేషన్ మన సోనాలి చౌహాన్ అండ్ బాలయ్య బాబు గారు నటించిన ఒక సినిమా, అండ్ అందులో అంజలి కూడా ఉంది. డిక్టేటర్. లెట్స్ సీ, డిక్టేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓ మై గాడ్. సభకు నమస్కారం. సెకండ్ కాంబినేషన్ రాజ్ తరుణ్ అండ్ అవికా గౌర్ అండ్ రావ్ రమేష్. ఇది సినిమా చూపిస్తా మామ. సినిమా చూపిస్తా మామ. సినిమా చూపిస్తా మామ కరెక్టా? లాస్ట్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. లాస్ట్ కాంబినేషన్ ఇస్ అల్లరి నరేష్, సాక్షి చౌదరి అండ్ నాగేశ్వర్ రెడ్డి. సెల్ఫీ రాజా. సెల్ఫీ రాజా రైట్ ఆన్సరా? అద్భుతంగా చెప్పారు. 4 గ్రాముల బంగారం. ఇప్పుడు నేను 4 గ్రాములు ఉట్టిగానే ఇస్తాను అనుకుంటే మాత్రం నువ్వు పప్పులో, ఉప్పులో, అన్నిట్లో కూడా కాలేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఒక పాట పెడతాను. నువ్వు తొడ ఎట్లా కొట్టుకోవాలంటే నీ తొడ ఊడి కింద పడాలా.
పిండి బూత్ తొడగొడితే దీని తల్లి డిక్కీ బల్సులు కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అట్లా కొట్టాలా అట్లే నా కొట్టాలి. లేపు లేపు పిల్ల అట్లా అర్థమైందా? నువ్వు కొడతావా? ఒక పని చేయొచ్చు, మనం అక్కడి వరకు నేను కొట్టుకుంటా తీసుకుపోతా. నువ్వు కొట్టుకుంటా అంటే ఎనర్జీ తోటి నేను వదిలేస్తా. సరే నేను మీ సపోర్ట్ ఇస్తే ఏయ్ నిన్న టెంపర్ నీ అయ్యే టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వు ఇంకా టెంపర్ రాణివమ్మ మహారాణివమ్మ. ఇంకొక పోసిద్దాం వాళ్ళకి, అగో రియలిస్టిక్ గా ఉండేలాగా. నువ్వు కొంచెం ఇట్లా ఓకే ఇట్లాను, ఓకేనా? 1 2 3 ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. వచ్చేసింది దా. ఓకే షార్ట్ ఓకే. షార్ట్ ఓకే అంటదా? ఏ పిస్సా 4 గ్రాములే దా. నిజంగా మేము మనే ఇప్పుడు 2-3 రోజులు యూట్యూబ్ లో ట్రెండింగ్, మీకు ఏం లేదు పో. Dance baby ఎస్ గర్ల్స్, సో రౌండ్ నెంబర్ 3 లోకి ఎంటర్ అయిపోదాం. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సో పేరు చెప్తే మీకు కొంచెం అర్థమైపోతుందని నేను అనుకున్నాను. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. వినపడ్లా? వినబడలే. సో బేసిక్ గా రౌండ్ నెంబర్ 3 లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనీషా నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకో, యామిని ఇక్కడికి వచ్చుకో. సో యామిని, నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే గున్నా గున్నా మామిడి. ఇదే ఎక్స్ప్రెషన్ తో పాడాలి. 1 2 3 4 గున్నా గున్నా మామిడి. ఏ టైం స్టార్ట్స్ నౌ. బయటికి అరవచ్చు పిల్ల. గున్న గున్న మామిడి. గున్నా గున్నా మామిడి. Oh shit. ఏయ్ అవునా? రబ్బర్ గాజులు తెచ్చాను. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చారు. ఏ పిస్సా కొంచెం గట్టిగారు, ఆమెకు వినిపించలేగా. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చారే. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చారే. అంతా ఫాస్ట్ గా చెప్తున్నావు. ఎలాగ చెప్పు. లబ్బరు గాజులు. రబ్బరు గాజులు రబ్బరు గాజు పాలు. రబ్బరు ఏ గట్టిగా చెప్పు. రబ్బరు గాజులు. డాష్. రబ్బరు గాజులు. డబ్బులు. ఇచ్చుడు లా లా బా బా రు రు లబ్బరు రబ్బర్ బొమ్మ. గాజులు. గాజులు. లబ్బరు గాజులు. రబ్బర్ గాజులు. అట్లా చెప్పాలి. రబ్బర్ గాజులు తెచ్చాను. ఓకే చెప్తా. చీమలకు కూడా వినిపిస్తుంది గాజులు అరిచేది తెలుసా? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. గో. సో నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే పిక్కల బస్తా. అబ్బా అదిరింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిక్కల బస్తా. పిక్కల బస్తా. అలా చెప్పు. పిక్కల బస్తా. రబ్బర్ పిక్కల బస్తా. బస్తా. పిక్కల బస్తా. పిక్కల బస్తా. కష్టం. వెరీ డిఫికల్ట్. పిక్కల బస్తా. 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 పింక్ రబ్బర్ వస్తుంది. పింక్ రబసా. పింక్ రబసా. ఓకే. పిక్కల బస్తా. పవర్ స్టార్. Yeah, it's not a power star, it's a rebel star. He's పిక్కల బస్తా. rock star.
నోట్లో ఏమో వేసుకుంది. సో దీన్ని బట్టి అర్థమేమైంది ఏమిటంటే ఇలా రా అమ్మ. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే. హెడ్ ఫోన్స్ పెట్టుకో మనీషా, నువ్వు ఇట్రా. ఇప్పుడు నేను నీకు ఇచ్చే పదం ఏమిటంటే నువ్వు గట్టిగా చెప్పాలి. అండ్ మేనరిజం నేను ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నానో అట్లనే ఎగ్జాక్ట్లీ చెప్పాలి. గులాబీ. టైం స్టార్ట్స్ నౌ. గులాబీ. గులాబీ. ఐ కాంట్ లీడ్ యువర్ రిప్. గులాబీ. గులాబీ. ఇలాను. గులాబీ. గులాబీ. హిట్ బిట్ట ఇగో గులాబీ. గులాబీ. బూతులావి. గులాబీ. 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 నీ జిమ్మాడానా? నీ సావుగాని. గులాబీ. సునామీయా? గులాబీ. దగ్గరగా ఉంది. సునామీ. గులాబీ. లెటర్స్. అది ఇలా చెప్పు. గులాబీ. గులాబీ. సునామీ. సునామీ సుధాకర్. గులాబీ. ఊ లా మియా. ఊ లా మీ. గులాబీ. టైం అయిపోయింది. అక్కడ వెళ్ళి ఒక్కసారి చల్లబడి నిల్చోపో అక్కడ. ఓకే, నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే చిక్కుబుక్కు. చిక్కుబుక్కు ఇలానే చెప్పాలి. చిక్కుబుక్కు. చిక్కుబుక్కు. ఈ టైం స్టార్ట్స్ నౌ. చిక్కుబుక్కు. 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 బొట్టు బొట్టువా? పొట్టు పొట్టు కొట్టాలి నేను. చిక్కుబుక్కు. 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 చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదరను దీని స్టైలే సకరైన సిగరైన పిగరే చిక్కుబుక్కుని చిక్కుబుక్కు. చిక్కుబుక్కు రైలే అదరైన దీని స్టైలే. దా దొంగ సచ్చిందానా. నేను చెప్పేసా, అయిపోయింది. దావి పంది పిల్ల. ఏ రావే. యూ టేకింగ్ 1 and 2. టాటా బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ఉమా నేహా గారు హెడ్ ఫోన్స్ పెట్టుకోగా మనీషా గారు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. ఓకే, సో నేను నీకు ఇస్తున్న పదం కాదు, దీన్ని సౌండ్ అనాలి. యాక్చువల్లీ నువ్వు ఇలానే చెప్పాలి. కుయ్ కుయ్ కుయ్. 3 సార్లు కుయ్. ఈ టైం స్టార్ట్స్ నౌ. కుయ్ కుయ్ కుయ్. కుయ్ కుయ్ కుయ్. కుకీ కుకీ కుకీ. కుకీ 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 కాదు కుయ్ 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 కుయ్. ఒక్కొక్కటి చెప్పు. కుయ్ 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 కుయ్. కుయ్ కుయ్ కుయ్. నువ్వు వెళ్ళిపో. ఓకే, సో నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే హారతి పల్లెం. ఇలా చెప్పాలి. హారతి పల్లెం. ఓకే ఓకే, టైం స్టార్ట్స్ నౌ. హారతి పళ్ళెం. హారతి పళ్ళెం. 2 చేతులు వాడు. హారతి పల్లెం. హారతి పళ్ళెం. హారతి పల్లెం. హారతి పల్లెం. అలాగా. హారతి పళ్ళెం. హారతి పళ్ళెం. 2 ఎందుకున్నాయి? హారతి పళ్ళెం. అయితే హారతి పళ్ళెం. హారతి పల్లెం. హారతి పళ్ళెం. హారతమ్మ. హారతి పళ్ళెం. హారతమ్మ. హారతి పళ్ళెం. నన్ను ఎందుకు చూస్తుంది? ఇంకా టైం ఎంత ఉంది? ఓకే. హారతి హారతి పళ్ళెం. ఫలం. హారతి పళ్ళెం. 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 హారతి పళ్ళెం. ఏంటి రైటా? ఎస్ యు ఆర్ రైట్. ఆమె చెప్పింది కూడా ఈజీ ఈజీ అనుకుంటా. అంత దా ఇట్రా. ఓకే, సో
సో వెరీ గుడ్. ఇంతతో రౌండ్ నెంబర్ 3 కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఎక్స్ట్రాగా 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో ఇది ఇన్స్టెంట్ గా ఇప్పుడు నేను మీకు ఇచ్చేసేయాలి అని అంటే మీరు అర్జెంట్ గా ఒక టాస్క్ కి ఎవరైతే సూపర్ బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మేము ఇది ఇచ్చేస్తాం అనమాట. సో ఈ రోజు ఈ ముగ్గురు సింగర్స్ కి ఉన్న టాస్క్ ఏమిటి చూసేద్దాం. ప్రాపర్టీ. ఓకే గర్ల్స్, సో ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి టాస్క్ ఏమిటంటే మీ ముందుగా ఒక టేబుల్, ఆ టేబుల్ మీద చాలా ప్లాస్టిక్ పేపర్ కప్స్ ఉన్నాయన్నమాట. కప్స్ ని మీ నోటితో ఇలా సక్ చేసుకొని పెట్టుకొని చేతులు యూజ్ చేయకుండా ఆ టేబుల్ మీద వచ్చి ల్యాండింగ్ చేయాలి, సరేనా? ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్పోర్ట్ వరకు ఎవరైతే ఎక్కువ తీసుకొస్తారో ఫ్లైట్స్ ని, ఐ మీన్ కప్స్ ని, వాళ్ళకి మేము ఇచ్చేస్తాం 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. యూ హ్యావ్ జస్ట్ 1 minute టైం లిమిట్. సో లెట్స్ సీ ఎవరు ఎన్ని పెడతారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లెట్స్ గో. ముందుగా ఎవరు ఎన్ని పెట్టి చూద్దాము. ఈవిడ పైన పెట్టమనంటే కింద పెట్టింది. సో అన్ని ఫ్లైట్స్ క్రాష్ అయిపోయాయి. 1 2 3 4 5 6 అక్కడ, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. అంతే, 6 ఇస్ ద విన్నర్. ఓకే, ఈ సందర్భంలో మేము ఏం చేస్తామంటే యామిని నేను పక్కకి వెళ్ళి నిల్చొని చప్పట్లు కొడుతుంటే వీళ్ళు 30 సెకండ్స్లలో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఎవరైనా పెడతారో చూద్దాం. చాలా పరిగెత్తు. సో యువర్ టైమ్స్ 30 seconds starts in 3 2 1 go. Stop it. 1 2 3 4 5. 1 2 3 4 5. సో చూసారు కదా, ఈ రోజు రెండోసారి కూడా ఆడాం కాబట్టి 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ వెళ్ళిపోతుంది మన నేహాకి. కంగ్రాచులేషన్. ఆఖరి ఘట్టంలోకి వచ్చేసాం మనం రాజుగారి గది. సో రాజుగారి గది ముగ్గురు సింగర్స్ లో అసలు ఎవరు ఆడబోతున్నారో తెలియాలనంటే 3 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎంత బంగారం ఉంది, డ్రాప్ బాక్స్ లో ఎంత బంగారం ఉంది, ఇప్పుడు నేను మీకు చెప్పేసేయాలి, మీకు కూడా చెప్పాలి. సూపర్. సో మన కంగ్రాచులేషన్స్, నువ్వు ఆడబోతున్నావు ఫైనల్ రౌండ్ అండ్ దట్ టు 8 grams ఆఫ్ డ్రాప్ బాక్స్. సో మీ ముగ్గురు కలిసి 8 గ్రాములు వదిలేస్తారు కాబట్టి ఆ 8 గ్రాములకి ఈరోజు నువ్వు ఆడబోతున్నావు. అండ్ ఏం జరగబోతుందంటే ఆ డ్రాప్ బాక్స్ ని వెళ్ళి పెట్టేసి వస్తాము. పెట్టేసి వచ్చిన తర్వాత 2 ఛాన్స్లు ఉంటాయి నీకు. ఫస్ట్ ఛాన్స్ లో కనుక ఎగ్జాక్ట్లీ చెప్పేసావు అనుకో ఎక్కడుందో, టోటల్ గా 8 grams నీకు ఇచ్చేస్తాం. లేదు ఫెయిల్ అయ్యావు, సెకండ్ ఛాన్స్ లో చెప్పావు అనుకో, అప్పుడు అందులోంచి సగం 4 grams ఇస్తాము. అప్పుడు ఫెయిల్ అయ్యావు అనుకో ఇంకొక ఆఫర్ ఉంది, వీకెండ్ లక్ష్మణులు తీసుకుంటారు టీవీ చూస్తున్న వాళ్ళు. సో ఇది స్టార్ట్ చేసేసేయాలి, చూసేసేయాలి అని అంటే మనం రౌండ్ నెంబర్ 4 స్టార్ట్ చేసేసేయాలి. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. ఓకే గర్ల్స్, సో ఈ రోజు ఫర్ అ చేంజ్ మీరిద్దరు వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని పెట్టేసి వస్తే మేమిద్దరం గెస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ద హానర్ ఇస్ ఆల్ యువర్స్. మీరిద్దరు దయచేసి నడుచుకుంటూ వెళ్ళి ఆ డ్రాప్ బాక్స్ ని లోపల పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
ఉమానేహ 2 ఛాన్స్లు. ఫస్ట్ ఛాన్స్లో చెప్తే 8 గ్రాములు. నీ ఇష్టం, నీ అదృష్టం ఈరోజు ఎలా రాసి పెట్టిందో చూసేద్దాం. సో ఎక్కడ ఉంది ఆ డ్రాప్ బాక్స్? 1, 2, 3 బాగా ఆలోచించుకొని టైం తీసుకొని చెప్పు. ఆల్ ద బెస్ట్ యూ. ఓకే, సో క్లూస్ అయితే వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఆల్రెడీ కొడతాను నాకు తెలుసు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు చెప్పేసి. రాజుగారు గది నెంబర్ 1, 2, 3 ఎక్కడ పెట్టారు? రాజుగారు ఎక్కడున్నారండి? రాజుగారు నాతో తప్పితే ఇంకెవరితో మాట్లాడరు తెలుసా? వాళ్ళు కూడా కనిపించుంటారు. కనిపించాడా మీకు? కనిపించుడు. మీ కమ్యూనికేషన్ లో నంబర్ ఏమైనా చెప్పినట్లు? అయ్యో, ఆయనకి నంబర్లు ఉండవు, డైరెక్ట్ గా మీటింగ్స్. నంబర్ 1 ఐ థింక్. ఎందుకు పెద్ద నువ్వు నంబర్ 1 అనుకుంటున్నావా? రాజుగారి గది పేరు నంబర్, గది నంబర్ 1. ఎందుకు 1 వెనకాల ఉందని ఎందుకు అనిపిస్తుంది మీకు? అలా 3, 2లో పెట్టకుండా 1లో పెట్టుంటారేమోనని. అంటే 2 ఛాన్సెస్ లో ఒకటి పోతే పోని, కానీ ఇక ట్రయింగా లేకపోతే ఏంటి? జస్ట్ ట్రయింగ్ అంతే, అంతకుమించి ఏం చేయలేం. డు యు చేంజ్ ఫర్ 2 or 3? వెళ్తే 2కి వెళ్ళాలి. 3 అస్సలు కాదన్నా. నచ్చలేదా 3? 3 కూడా ఇష్టమే. 3లో పెట్టారా? 1, 2, 3 ఏదో ఒక నంబర్ అర్జెంట్ గా చెప్పేసి నేను ఫిక్స్ చేసేస్తాను. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు చేంజ్ 1, 2 or 3 ఎనీథింగ్. ఇట్స్ అప్ టు యూ. ఫస్ట్ ఫిక్స్ అయింది 1 కాబట్టి 1 అంతే. ఓకే ఫైన్. వైల్డ్ గెస్ తో 1 ని ఫ్రీజ్ చేయమని అంటుంది కాబట్టి దాంట్లో ఉంటే ఉండేది, లేకపోతే లేదు. లెట్స్ సీ అని తను రిస్క్ చేద్దామని అనుకుంటున్నప్పుడు మనం కూడా చూద్దాం. ఓకే, సో రాజుగారి గది నెంబర్ 1ని ఫ్రీజ్ చేయమని అంటుంది కాబట్టి 8 గ్రాముల డ్రాప్ బాక్స్ లోపల ఉందా లేదా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఓపెన్ రాజుగారి గది నెంబర్ 1. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే పెట్టేసిన డ్రాప్ బాక్స్ ని పాప చెప్పేసి టోటల్ గా 10 + 8 18 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. నువ్వు కూడా సూపర్ గా ఆడావు ఈ రోజు మనీషా. వి హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. వి హ్యాడ్ సూపర్ ఫన్ అండ్ కంగ్రాచులేషన్స్. పార్టీ తేరే తరఫ్ సే. సూపర్. మేమైతే పార్టీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అబ్బా మీరు కూడా మీరు లంచ్లు చేసేసుకోండి, ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపు వస్తామే. అప్పటి వరకు నన్ను మిస్ అవుతూ ఉండండి, చూస్తూనే ఉండండి కళామందిర్ గోల్డ్ రష్. నీళ్ళు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి టీర్మెన్ పగళ్ళు, వైభవ్ జ్యువెలర్స్, సెంటర్ ప్లెక్స్ రిటర్న్స్. మా నలుగురు తరపు నుంచి చెప్పేస్తున్నాము. బాయ్.